వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవునితో కలిసి ఉండెను. భాషలో దేవుని యొద్ద ఉండెను అనే దగ్గర ముఖాముఖిగా, ఫేస్ టు ఫేస్, పనాయ్, ముఖాముఖిగా కలిసిపోయి ఏకముగా. పొద్దునే చెప్పుకున్నామంటే వాక్యానికి ఊపిరికి భేదం ఏం లేదు, ఇద్దరు రెండు కలిసిపోయి ఉన్నట్లుగానే వాక్యము దేవుడై ఉండెను. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయము 20, 21, 22 వచనాలు. యెహోవా దూతలారా లోబడి వాక్యము నెరవేర్చు బలశూరులారా అంటే చాలు, అంటే ఆయన వాక్యములారా. క్రైస్తవులు అనే పేరు మనకు ఎలా వచ్చింది? మన మోడల్, మన లీడ్ క్రీస్తు కాబట్టి మనం క్రీస్తు పోలికలో క్రీస్తు లాగా ఉన్నామని చెప్పి వేరే మాట తీసుకొచ్చి చెప్పకుండా క్రైస్తవులారా, క్రిస్టియన్స్, ఇండియన్స్ ఎలాగో ఇండియాలో ఉండే వాళ్ళని ఇండియన్స్ ఎలాగనో క్రీస్తులో క్రీస్తును పోలున్నారు కాబట్టి వాళ్ళని ఏమన్నారు? క్రైస్తవులు, క్రైస్ట్ క్రిస్టియన్స్. ఇప్పుడు మనం వాక్యము అంటే మనమే, దేవుని ఊపిరి. వాక్యముగానే కదా దేవుడు మనల్ని చేసుకున్నాడు. మనము దేవుని ఊపిరి అయి ఉన్నాము. దేవుని ఊపిరి వాక్యాన్ని దాల్చుకొని, అంటే శరీరాన్ని దాల్చుకొని ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చారు. ఇప్పుడు నేను కూడా ఆటోమేటికలీ ఐ బికమ్ ద వర్డ్. నేను ఒక వాక్యమునైపోతా. ఆ వాక్యం ఆజ్ఞకు లోబడి నేను దాన్ని నెరవేర్చుతున్నాను కాబట్టి నేను ఒక వాక్యాన్నే. పౌలు అదే అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటూ ఉన్నాను కాబట్టి నన్ను పోలి నడుచుకుంటే సరిపోద్ది. ఇంకా ఐ లివ్, ఐ వాక్, ఐ డిజైర్, ఐ స్పీక్, ఐ ప్రే, ఐ ప్రైజ్, వాట్ ఎవర్ ఐ డూ లైక్ జీసస్, లైక్ క్రైస్ట్. నేను క్రీస్తు లాగా ఉన్నాను కాబట్టి, జిరాక్స్ కాపీ కాదు, క్రీస్తు ఒరిజినల్ రూపం ఎలాగుందో నేను క్రీస్తు లాగా ఉన్నాను. వాక్ లైక్ మీ, వాక్, ఫాలో మీ, నన్ను పోలి నడవండి. ఐ యామ్ లైక్ క్రైస్ట్. ఆయన అనొచ్చు క్రైస్తవుడు అని, ఆయన అనొచ్చు వాక్యము అని. పౌలు అనే ప్లేస్లో ఆయనని వాక్యము అని పిలవచ్చు, ఎందుకనంటే హీఈస్ ఎగ్జాక్ట్ లైక్ ద వర్డ్. అదే 20వ వచనం, కీర్తన 103వ అధ్యాయము 20వ వచనం. ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా అంటే ఆయన వాక్యములారా యెహోవాను స్తుతించండి. మనకి ఇవ్వబడిన బాధ్యత అది. దేవుని వాక్యానికి మనకి మధ్య ఉండిన బంధం. ఆ తర్వాత ఆ బంధం ఏమిస్తుంది, ఏమి నేర్పిస్తోంది? బాధ్యత నేర్పిస్తుంది. ఇప్పుడు అసలు ఆ వాక్యమే, నీకివ్వబడిన వాక్యమే నీ బాధ్యత. యోర్ వర్డ్ ఈజ్ యోర్ రెస్పాన్సిబిలిటీ. అండ్ ఐ సే దట్ యోర్ లవ్ టువర్డ్స్ ద వర్డ్ ఈజ్ యోర్ రెస్పాన్సిబిలిటీ. వాక్యము పట్ల నీ ప్రేమే నీ బాధ్యత. వాక్యము పట్ల నీ భారం, వాక్యం పట్ల నీ అవసరమే నీ బాధ్యత. వాక్యం పట్ల నువ్వెంత ఆసక్తి కలిగి ఉన్నావో అదే నీ బాధ్యత. వాక్యం పట్ల ఎంత ఆకలి కలిగి ఉన్నావో అదే నీ బాధ్యత. టోటల్గా వాక్యం నీ బాధ్యత. ఆది కాండంలో సకల సృష్టిని దేవుడు కలుగునుగాక 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 అని పలికి, తరువాత నేలమంటి నుండి నరుని నిర్మించి ఆదామును తనకిష్టం వచ్చినట్లుగా ఎంత ఆశతో చేసుకున్నాడు. మొదటి అధ్యాయం 26వ వచనంలో మనము దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున లెట్స్ మేక్ ఎ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్ అండ్ ఇన్ అవర్ ఓన్ లైక్నెస్. మనం చేసుకుందాం. జంతువులకి మన పోలిక ఇవ్వలేవు, అవి జీవం కలిగే ఉన్నాయి, అవి ఊపిరి పీలుస్తాయి, అవి మాట్లాడతాయి, అవి తింటాయి, నడుస్తాయి. అని వాటి ప్రాణం వేరు. వాటిదేమో కలుగునుగాక అని నా ప్రాణం, నీది నాది
స్వయాన దేవాతి దేవుని ఊపిరి. సరే, దేవుడు ఆదాముని ఎంత స్పెషల్గా చేసుకున్నాడు. చాలా శ్రద్ధతో, చాలా ఓపికతో, చాలా ప్రేమతో, చాలా దీక్షతో, చాలా బాధ్యతతో ఒక మట్టి ముద్దను తీసుకొని వచ్చి ఊదాడంట. తన ఓన్ స్పిరిట్ని ఊది ఈ ఆదాము సర్వ భూమిని నిండించాలని. యోహాను సువార్త 1వ అధ్యాయం 14లో వచ్చిన ముందే ఆ వాక్యం శరీరధారి అని సేమ్ అలాగనే ఆదామును నిర్మించాడు దేవుడు. నా కుమారుని లాగా ఉండాలి అని. ఇప్పుడు యోహాను 1:14లో యేసు ప్రభు వారు శరీరధారి వచ్చారని మనం చదువుతాం. కానీ ఈ వచనాన్ని ఆదాములోనే చూడాలనుకున్నారు దేవుడు. నేను చేసుకున్నాను కదా, నా ఊపిరే ఇతను. ఇంకా నా ఊపిరి, నా రూపం, నా ఆత్మ, నా భావం, నా ఇష్టం, నా పోలిక, నా స్వరూపం, ఇంకా నా రూపం, నా ఇమేజే ఇతను అనుకొని ఏదైనా తోటలో ఆదామును పూర్తి, అసలు ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి అన్నీ ఇచ్చేశాడు, ఏది కొదువ లేకుండా. అదే 8వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, దేవుని కంటే కొంచెమే వారిని తక్కువనిగా చేసి ఉన్నావు, కానీ సర్వ అధికారాలు బాధ్యతలు అన్నీ ఇచ్చేసావు. 5వ వచనం, దేవుని కంటే వానిని కొంచెం తక్కువనిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. అంత అధికారం ఇచ్చేసి ఒక చిన్న షరతు పెట్టాడు. నా మాటతో నేను రూపించాలనుకున్నాను కదా, జస్ట్ స్టార్టింగ్ పాయింట్, ఒక చిన్న మాట చెప్తాను, ఇంకా ఈ మాటతో అతని జీవితమే స్థిరపడిపోయిద్దని ఒక చిన్న మాట చెప్పాడు. మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలం తింటే చచ్చిపోరు, అదేమి విషం కాదు. మంచి తెలుస్తుంది, తెలివి తెలుస్తుంది. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే లెట్స్ టెస్ట్. నా పోలిక అనుకున్నాను, నా స్వరూపం అనుకున్నాను. అప్పట్లో ఆదాముకి దేవుడు ఎలా సెల్ఫ్ ఎగ్జిస్టెన్సో, దేవుడు తనకు తానుగా ఎలా డెసిషన్ తీసుకోగలడో, మన పరిస్థితి కూడా అంతే. దేవుడు ఎలా ఇది నేను చెయ్యాలి అని తీర్మానం చేసుకుంటే చేస్తాడు, ఇది నేను చేయకూడదు అనుకుంటే దేవుడు చెయ్యడు. సెల్ఫ్ విల్ అన్నమాట, స్వచిత్తము. అలాంటి పవర్ ఇచ్చేసాడంట ఆదాముకి. ఆ పవర్ ఇచ్చేసి ఈ రెండిట్లో నా మాట, ఆ ఫలం, దేన్ని సెలెక్ట్ చేసుకుంటాడో. యూ కెన్ డిసైడ్ యువర్ సెల్ఫ్. నువ్వు నీ అంతటే నీవే సెలెక్ట్ చేసుకోవచ్చు అని సెల్ఫ్ విల్ని ఇచ్చేశాడు దేవుడు. అందుకే ఆదాముని బంధించి మంచిగా చేసేటట్లు ఆదాముకి బుద్ధి ఇవ్వచ్చు కదా దేవుడు అనుకుంటాం మనం. పాపం చేయకుండా పాపం నుండి పారిపోయే బుద్ధి ఇవ్వచ్చు కదా ఆదాముకి అనుకుంటాం మనం. కాదు, దేవుడు సెల్ఫ్ విల్ ఇచ్చాడు ఆదాముకి. ఇచ్చి ఒక చిన్న మాట, నువ్వు దాన్ని తినకూడదు, నువ్వు దాన్ని తింటే చచ్చిపోతావు. తండ్రిగా సర్వాధికారం ఇచ్చిన దేవునిగా ఆ చిన్న మాటగా ఐకొనలేకపోయాడే ఆదాము. ఇష్టం వచ్చినట్లుగా ఏలుబడి చేసుకో, విస్తరించు, నిండించు, ఫలించు, అభివృద్ధి పొందు, నేనే చెప్తున్నాను నువ్వు ఆశీర్వదింపబడి ఉండాలని. కానీ ఒక చిన్న మాట, ప్రతి చల్లపూటను వచ్చి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడంట దేవుడు. కానీ ఒకానొక సమయం, ఒకానొక పాయింట్లో ఆదాము దేవునికి ద్రోహం చేశాడు. లేఖనంలో చూడండి, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం, ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధన మీరారు. ఆదాము ఏ నిబంధన మీరాడు? ఎలా ద్రోహం చేశాడు ఆదాము విశ్వాసఘాతకుడు అయ్యాడంట. దేనిని దేవుడు విశ్వాసఘాతకం అంటున్నాడు? దేనిని నిబంధన మీరటం అంటున్నాడు దేవుడు? ఆ పండు తింటమా? ఆదాముకి దేవుడు ఇచ్చిన వాక్యమే ఆదాము నిబంధన. ఆదాముకి దేవుడు ఇచ్చిన వాక్యమే ఆదాము బాధ్యత. దానిని తన కుటుంబంలో 20-30 మంది ఉన్నా కానీ తనే చెప్పుకోవాలి, తనే అధికారముతో చెప్పి వారిని ఈ వాక్యపు చట్టం క్రిందకు తీసుకురావాలి. ఆదాము తన భార్యకైనా, తర్వాత వచ్చిన సంతానానికైనా,
తన వాక్యపు చట్రము క్రిందకి తీసుకొచ్చి, వాక్యపు నిబంధన క్రిందకి తీసుకొచ్చి, వాక్యపు బాధ్యతలో ఉంచాలి. కానీ ఆదాం అలా చేయలేదు. చెయ్యకపోగా తన భార్య దేవునికి ద్రోహం చేసి, దేవునిలో నుండి వేరైపోయి, ఆ వాక్యంలో నుండి వెడిలిపోయింది. ఆమె వేరు చేసేసుకుంది. ఆమె నాకు దేవుడు వద్దు అనేం అనలేదు, కానీ వాక్యంలో నుండి సెపరేట్ అయిపోయింది. ఆమె తినొద్దు అన్నాడు దేవుడు, తింటే చస్తావన్నాడు దేవుడు, కానీ ఆమె 2-3 మాటలు ఎక్స్ట్రా చెప్పింది. తినాలని ఇష్టం ఉంది అనే మాటని, ఆ ఆశని కొంచెం లాజిక్ చేయడానికి, కొంచెం ఒఫీషియల్ చేయడానికి ఎన్ని అబద్ధాలు సృష్టించిందో హవ్వ. ఎన్ని విధాలుగా తనను తాను దేవునిలో నుండి వేరు చేసేసుకుందో. అపవాది రూపము, అపవాది పోలిక, దుష్టుడు ఎలా పుట్టాడు, దుష్టుడు ఎలా ఏర్పడ్డాడు, దేవునికి వేరుగా ఆలోచించాడు. ఇంకా అదే దుష్టత్వం. దేవుడేమి కలిగించలే, ఇదిగో నీకు కొమ్ములు పెడుతున్నా, నీలో చీకటి నింపుతున్నా, లోకంలో ఉన్న పాపం, లోకంలో ఉన్న చీకటి అంతా నీలోని నింపుతున్నానని ఒక స్ట్రక్చర్ ఏం చేయలే దేవుడు ఆదామును నిర్మించినట్లుగా. దేవునిలో నుండి వేరైపోయిన ఆ జీవితమే అపవాది. ఆ వేరైపోయిన స్థితే దుష్టత్వం, చీకటి. ఈ స్త్రీ హవ్వ దేవునిలో నుండి వేరైపోయి తన బాధ్యతని, ఆదాము బాధ్యతని ధిక్కరించి ఇద్దరు కూడా త్రోసివేశారు. దేవుడు నా ఊపిరి, నా ఊపిరి, నా ఊపిరి అనుకున్నాడా దేవుడు? ఎంతవరకు నిలిపించారో చూడండి ఆ ఊపిరిని. దేవుని ఊపిరితోనే తిరుగుతా ఉన్నారు. దేవుని మహిమతోనే దిగంబరులుగా ఉన్న దేవుని మహిమతోనే తిరుగుతున్నారు ఆ తోటలో. అన్ని దేవునియే. ఏది వాళ్ళది? శరీరం వాళ్ళదా, రూపం వాళ్ళదా, బుద్ధి వాళ్ళదా, మహిమ వాళ్ళదా, తోట వాళ్ళదా, ఆ కష్టార్జితం వాళ్ళదా? ఏది వాళ్ళది? అప్పటికప్పుడు పుట్టుకొచ్చి ఇంకంతా మాదే అన్నట్టుగా దేవునిలో నుండి బయటికి వెళ్ళిపోయారు. అదే అపవాది పుట్టుకకి ఆరంభం, చీకటి పుట్టుకకు ఆరంభం. అది వేరైపోయింది. దేవుడు ఇచ్చిన ఆ వాక్యము ఆదాము బాధ్యతగా తీసుకోలేదు. దేవుడు ఆదాముని ఒక వాక్యముగా ఎలా చేయాలనుకున్నాడో ఆ వాక్యముగా ఆదాము ఉండలేకపోయాడు. అదే ద్రోహం, అదే విశ్వాసఘాతకం. మనము దేవుని ప్రేమ పట్ల, మనకు దేవుని మీద ఉండే ప్రేమ, మనకు దేవుని మీద ఉండే విశ్వాసం, మనకు దేవుని మీద ఉండే శ్రద్ధే మన బాధ్యత, మరేదో కాదు. ఉదాహరణకు మగ్దలేనే మరియ ఉంది. యోహాను సువార్త 20:18 మగ్దలేనే మరియ వచ్చి, యోహాను 20:18 మగ్దలేనే మరియ వచ్చి, నేను ప్రభువును చూచి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజెప్పాను. ఆమెను ఎవరు ప్రోత్సహించారు? ఎవరు బలపరిచారు ఆమెని? దేవునికి పరిచర్య చేయాలి, ఆయన పరిచర్యలో ఉండాలి. ఎవరు ప్రోత్సహించారు ఆమెని? అమ్మా నువ్వు కూర్చొని దేవుడు నీతో మాట్లాడిన దాకా ఇక్కడి నుంచి కదలకూడదు, ఆ సమాధి దగ్గర నిలబడుండు. ఎవరు ఇన్స్పైర్ చేశారు మగ్దలేనే మరియని? శిష్యులందరూ వెళ్ళిపోయారు. ఆ సమాధి తెరవబడి ఉందని, రాయి తీసివేయబడి ఉంది, ఆయన వస్త్రాలు సమాధిలోనే ఉన్నాయి. ఆ పెద్ద రాయి తొలగిపోయింది. దేవదూతలు చెప్పారు ఆయన ఇక్కడ లేడు అని. ఇంక ఈ మాటలు, ఈ రుజువులు పట్టుకొని వెళ్ళిపోయారు తృప్తిపడి. కానీ ఆమె మాత్రం అక్కడే ఉంది. ఆమెకి ఎవరు చెప్పారు? మగ్దలేనే మరియా, నువ్వు ఇక్కడి నుంచి కదలొద్దు, ప్రభు వస్తాడు, నీతో మాట్లాడతాడు. ఎవరన్నా చెప్పారా? మరి ఎలా పుట్టింది ఆమెకి ఆ ప్రేమ, ఆ బాధ్యత? నేను ప్రభుని చూడాలి, ప్రభు నాతో మాట్లాడాలి అని ఆ ఆశ ఆమెకి ఎలా కలిగింది? ఆమె ప్రేమే, ఆ ప్రేమే ఆమె బాధ్యత. ఆర్ లవ్ ఈజ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. నువ్వెంత ప్రేమిస్తావో అంత బాధ్యత కలుగుతుంది నీలో. ప్రేమ తక్కువ అయితే బాధ్యత నిల్. ఉదయకాల సమయంలో నీ మీద ఉన్న బాధ్యత ఏంటి? నీకున్న బాధ్యత ఏంటి? లోకములో ఉన్న బాధ్యతలు నిర్వర్తిస్తున్నావు సరే, మరి దేవుని బాధ్యత సంగతి ఏంటి? దేవుని బాధ్యత, దేవుని విషయములో మన బాధ్యత ఏంటి? అది మనంగా వ్యక్తిగతంగా
పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. పౌలు అన్నాడు, క్రీస్తు ప్రేమ బలవంతం చేస్తుంది మమ్మల్ని. నన్ను బలవంతం చేస్తుంది. మరి మనల్ని బలవంతం చేస్తుందా? దేవుని పనిలో ఉండాలనో, దేవుని సేవ చేయాలనో, దేవునికి సాక్షిగా నిలబడాలనో, దేవుని పరిచర్యలో ఉండాలనో, దేవుని ప్రేమ చెప్పాలనో, దేవుని వాక్యం చెప్పాలనో, దేవుని విశ్వాసం బోధించాలనో, ఇతరులకి 4 మాటలు చెప్పాలనో మనం అలా బలవంతపరచబడతామా? ఉండబట్టలేక ఆమె పోయి చెప్పింది లోపలికి అందరికి, శిష్యులందరికి వెళ్ళి వాళ్ళు తలుపులు వేసుకొని గడియలు పెట్టుకొని చంపుతారని వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తలుపులు బద్దలు కొట్టి మరి చెప్తుంది, నేను ప్రభువును చూశాను, నేను ప్రభువును చూశాను, ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు. అది ఆమె బాధ్యత. నిజంగా ఆమెలో అలాంటి బాధ్యత ఉంది కాబట్టి ఆ బాధ్యతని కాళ్ళ తన్ని సిగ్గుపరచి దాటిపోలేకపోయినాడు ఆయన, సిగ్గుపరచలేకపోయాడు ఆయన, తొక్కేలేకపోయినాడు ఆయన. నిజంగా మనం ప్రభు పట్ల ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నాం? నీకు వాక్యానికి మధ్య బంధం, నువ్వే ఆయన ఊపిరి, నువ్వే ఆయన వాక్యం. అలా చేసుకున్నాడు ఆయన. ప్రేమించి ప్రాణం పెట్టి, ఆయన రక్తం ఇచ్చి, ఆయన దేహం ఇచ్చి, ఆయన ప్రాణం, ఆయన ఆత్మ ఇచ్చి, అన్నీ ఇచ్చేసి నిన్ను ఆయన వాక్యంగా చేసుకున్నాడు. మరి వాక్యమై ఉన్న నీవేం చేస్తున్నావు? సమరయ స్త్రీ ఉంది, ఆమెకి దేవుడు చెప్పాడా, ఇదిగో నేను నీ విషయంలో ఇలాంటి కార్యం చేస్తున్నాను కాబట్టి నువ్వు వెళ్ళి సర్వ ప్రపంచానికి, మీ ఊరోళ్ళందరికీ పోయి ప్రకటన చెయ్యి చెప్పాడా ఆయన? ఆమె హృదయములో ఉండింది ఆ ప్రేమ, ఆ సాక్ష్యం. నేను పొందాను కదా, నేను పొందిన క్రియలు వాళ్ళెందుకు పొందకూడదు? నాలాగే నా వంటి క్రియలు చేస్తూ, నా వంటి దోషులుగా, నా వంటి పాపములు బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళకి సహాయపడాలి. నిజంగా ఆమె ఎంతో వేదనతో వెళ్ళిందో ఊరిలోనికి పరుగెత్తి. తనకేం సిగ్గు అనిపించలేదు. అరే, నేను చేసిందే అపవిత్రమైన కార్యాలు, ఈ అపవిత్రమైన కార్యాలు చెప్పాడు, నాకు చూపించాడు అని నేను నలుగురిలో ఎలా చెప్పాను? సిగ్గు కదా. ఆమె నలుగురిలో కనపడడానికి ఇష్టపడకనే మధ్యాహ్నం ఎండపూటను పోయి నీళ్లు చేదుకుంటుంది. అలాంటి ఆమె అందరిలోకి వెళ్ళి మాట్లాడింది అని అంటే ఏం ఆలోచించి ఉంటుంది? నేను ఫలానా పాపములో ఉండినప్పుడు ప్రభు నన్ను ప్రేమించాడు అని మనం చెప్తామా? నేను ఫలానా చీకటిలో బంధించబడి ఉన్నప్పుడు ప్రభు నన్ను విడిపించాడు, మనకు ఆ భారం, ఆ బాధ్యత కలుగుతుందా? ఇప్పుడు మనం వాక్యం విన్నాం, నీవు దేవుని ఊపిరి అని నీకు అర్థమైంది, నువ్వు దేవుని ఊపిరి అని నీకు అర్థమైంది. ఇతరులు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి దేవుని ఊపిరే అని నీకు తెలుస్తుంది, వాళ్ళకి తెలియదు. వెళ్ళి వాళ్ళకి చెప్పగలుగుతామా? అమ్మా, నువ్వు దేవుని ఊపిరి, నువ్వు ఆషామాషికి భూమి మీదకి వచ్చిన దానివి కాదు, ఏదో జీవితం గడపడానికి ఈ భూమి మీదకి వచ్చిన దానివి కాదు, నువ్వు దేవుని ఊపిరి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అలా చెప్పాలంటే ఎన్ని అడ్డు వస్తాయా మనకి? వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు నా మాట వింటారో లేదో. ప్రేమ గెలవదు మనల్ని, ఈ మాటలన్నీ గెలుస్తాయి మనల్ని. మనమే బోర, మనమే వాక్యపు బోర, మనమే ఆయుధము, వాక్యపు ఆయుధాలము దేవునికి. ఆనాడు ఆయన శరీరధారిగా భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి 33.5 సంవత్సరాల్లోనే చేయవలసినదంతా చేసి, తండ్రి చేయుటకు నాకు ఇచ్చిన ఈ పనిని సంపూర్ణంగా నేను నెరవేర్చాను, నువ్వు నన్ను మహిమపరచు అని అంతటినీ సమాప్తి చేసి ఆయన వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మనకివ్వబడింది బాధ్యత, విశ్వసించే ప్రతి వ్యక్తికి ఇవ్వబడింది ఆ బాధ్యత. ఇప్పుడు మనం కూడా చెప్పాలి, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని. ఏం పని? ఆయన అనాథలుగా, దిక్కులేని వారుగా, దేవుడు లేని వారుగా, పరదేశులుగా, అన్యజనులుగా ఉన్న వారందరినీ తన రక్తముతో తండ్రితో ఏకం చేసేసి వెళ్ళిపోయినాడు. ఇదిగో వాళ్ళందరినీ నీకు కుమారులను చేసేసాను, ఇక నేను వచ్చేస్తున్నాను నీ దగ్గరికి అని వెళ్ళిపోయినాడు. మరి మన బాధ్యత కూడా అదేగా, కుమారులను చేయాలి. ప్రభు ప్రేమను వారికి చూపించి, నువ్వు ప్రభు బిడ్డవి, నువ్వు ప్రభు కుమార్తెవి అని చెప్పాలి. అది బాధ్యత. మనం ప్రభుని ఎంత ప్రేమిస్తాం, దేవుణ్ణి మనం ఎంత ప్రేమిస్తామో
దేవుణ్ణి బాగా ప్రేమించి మనుషుణ్ణి దూషించడం కష్టం, మనుషుణ్ణి ద్వేషించడం కష్టం. దేవుణ్ణి ఎంత ప్రేమిస్తామో లోకములో ఉండిన పాపాన్ని కాదు, లోకములో ఉండిన పాపిని అంత ప్రేమిస్తాం. ఎందుకంటే దేవుని బాధ, ఒక పాపి పట్ల దేవుడు సంతోషపడతాడా, సిగ్గుపడతాడా ఆ పాపితో మాట్లాడడానికి? నేను మాట్లాడితే ఏమన్నా అనుకుంటాడేమో, చిచి దిగంబరిగా ఉన్న వ్యక్తి దగ్గరికి నేనెలా వెళ్ళేని అనుకున్నాడా యేసయ్య? చిచి శాపంలో ఉన్న వ్యక్తి దగ్గరికి నేనెలా వెళ్ళేనే? ఆయన పాపులతో స్నేహం చేసినాడు, పాపంతో కాదు. అలాంటి వాళ్ళ దగ్గరికి నేను ఎలా వెళ్ళాను, వాళ్ళతో నేను ఎలా మాట్లాడాను అనుకున్నాడు ఆయన. అనుకుంటే ఒక్కళ్ళని కూడా సంపాదించేవాడు కాదు ఆయన. కానీ ఆయన వెళ్ళి తిరిగారంట వాళ్ళతో. ఇదిగో శంకరులతో, పాపులతో ఆయన స్నేహం చేస్తున్నాడు, భోజనం చేస్తున్నాడు అని శనిగారు గొనిగారు యూదులు, ధర్మశాస్త్రోపదేశకులు. యేసు ప్రభు వారి బాధ్యత తండ్రి దగ్గరికి ప్రతి వ్యక్తిని చేర్చడమే. తన దేహాన్ని పణంగా పెట్టేసి, తన దేహం, తన రక్తం, తన ప్రాణం పణంగా పెట్టేసి భూమి మీద ఉండిన శత్రువులైన అన్యజనులైన మనల్ని అందరినీ ఆయనతో సమంగా, ఆయనకి సమానంగా చేయటమే యేసు ప్రభు వారి బాధ్యత. నా బాధ్యత కూడా అదే. మన జీవితం హాయిగా నిండిపోవాలి, ప్రార్థన చేసుకుంటూ, వాక్యం వింటూ, చక్కగా బలపరచబడుతూ. మనం విన్న వాక్యం ఇంకొక వ్యక్తికి చెప్పలేకపోతే మనం బలపరచబడడం కరెక్ట్ కాదు. మనలో ఉన్న బలం ఇతరులకు ఇస్తేనే నిజంగా మనం బలపరచబడుతున్నట్టు. నిజంగా నీవు దేవుని ఊపిరై ఉన్నావు, నీవు దేవుని వాక్యమై ఉన్నావు. అలా చేశాడు ఆయన. ఆ వాక్యం, వాక్యమై ఉన్న నీవే ఒక బాధ్యత, నీవే ఒక బాధ్యత. ఆయన పట్ల నీ ప్రేమే, ఆయన పట్ల నీ విశ్వాసమే ఒక బాధ్యత, నీ బాధ్యత. ఎంత దుఃఖపడుతున్నాడు ఆయన నశించిపోతున్న మానవాళి కొరకు, మారు మనసు లేని వారి కొరకు, తప్పిపోయిన వారి కొరకు ఎంత దుఃఖపడుతున్నాడు ఆయన. ఆ బాధ మనకి కనపడుతుందా? నశించు ఆత్మలెన్నయో నశించిపోతున్నాయి, ఆ బాధ మనకి తెలుస్తుందా? తండ్రి పడే బాధ, తండ్రి పడే వేదన ఏంటో ఇంటి పక్కన వాళ్ళకి తెలియదు, బిడ్డకి తెలుస్తుంది, కుమారునికి తెలుస్తుంది. అందుకే ఎవరు వెళతారు అని అంటే, నేను వెళ్తాను నాయన అని వచ్చారు యేసు ప్రభు వారు. నేను వెళ్తాను. మన చుట్టుప్రక్కల మన ఇరుగు పొరుగునో, లేదా మనకి దూరంగానో, లేదా మనకి పరిచయమో నిజంగా ఒక వ్యక్తిని చూచినప్పుడు ఆ వ్యక్తి నాశనపు స్థితిలో ఉన్నాడు అని చూడగానే మనకి దుఃఖం కలుగుతుందా? ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం లేవాలి, దేవుని పని చేయడానికి బాధ్యతతో లేవాలి. మనం బాధ్యతతో లేవాలి, స్వార్థంతో కాదు, భారముతో లేవాలి. దేవా, నేను నీ పని చేస్తాను, నేను నీ బాధ్యత పంచుకుంటాను. సమూయేలు దేవుని భారం ఎంత పంచుకున్నాడో తెలుసా? ఏ వయసులో పంచుకున్నాడో తెలుసా దేవుని భారం? ఏ వయసులో? మంచి వృద్ధాప్యంలో ఉన్నప్పుడా? ఎంత వయసు? అంత వయసు. అంత వయసులో రాజ్యం గురించి మాట్లాడుతుంటే అర్థమైపోయిందంట సమూయేలుతో దేవుడు చెప్పాడంట, ఇది ఏలి యాజకుడైన ఏలి, అతని కుమారులు ఇలాగున్నారు, నాకు చాలా బాధగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను సమూయేలు, నా బాధ అర్థం చేసుకో. ఏం మాట్లాడారు దేవుడు? వినువారి చెవులు గింగురుమనట్టి కార్యాలు నేను చేస్తాను. ఆ మాటలన్నీ అర్థమైనాయి అంట సమూయేలుకి. ఎందుకంటే ఆ మందసం దగ్గరే దేవుని శబ్దం, దేవుని దుఃఖారావు వింటూ పెరిగినాడేమో ఆ మందసం దగ్గర. ఆ బలిపీఠం దగ్గర దేవుడు దుఃఖపడడం, ఆ శబ్దం, ఆ చప్పుడు, అది అర్థం చేసుకుంటూ పెరిగినాడేమో సమూయేలు. 3 సంవత్సరాల పైనే, ఒక 5 సంవత్సరాలు వేసుకోండి, బాలుడిగా ఉన్నప్పుడు మందసం దగ్గర తలుపులు వేయబడక మునుపు, దీపం ఆరిపోక మునుపు మందసం కాడ పడుకుంటాడంట. పడుకుంటే వచ్చి దేవుడు లేపుతా ఉన్నాడు. అప్పటికి సమూయేలుకి దేవుడు ఎవరో తెలియదు, అప్పటికి సమూయేలు యెహోవాని ఎరగకుండేను, కానీ అయినా పరిచయం చేసుకోవడానికి వచ్చారు దేవుడు. సమూయేలు లే, నేను నీతో మాట్లాడాలి.
ఎలా వినాలో కూడా తెలియదు సమూయేలుకి. నన్ను యాజకుడు పిలిచాడేమో అని పోయి ఏలిని లేపుతాడు. ఏలి, మీరు నన్ను పిలిచారా? లేదయ్యా, నేను నిన్ను పిలవలేదు. అప్పుడు ఏలికి అర్థమవుతుంది, ఓకే దేవుడు పిలుస్తున్నాడు ఈ బాలుణ్ణి. అయితే నువ్వు ఒక మాట చెప్పు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, మీరు చెప్పండి. సేమ్ ఏలి ఏ మాట అయితే చెప్పాడో అది వల్లించాడు సమూయేలు. మీ దాసుడు ఆలకించుచున్నాడు, మీరు మాట్లాడండి, చిత్తం మీరు మాట్లాడండి. ఇంకా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు, సమూయేలు వింటా ఉన్నాడు. సౌలు రాజైన కాలంలో దేవుడు ఎంత దుఃఖపడ్డాడో, దేవుడు మేల్కొని దుఃఖం ఆపి దుఃఖం చాలించి లేచినా కూడా సమూయేలు దుఃఖపడతానే ఉన్నాడంట 16వ అధ్యాయంలో. ఇదిగో నేను విసర్జించిన వాని కోసం నువ్వెందుకు దుఃఖపడతా ఉన్నావు? లే, నాకు దుఃఖం అయిపోయింది, నేను ఇంకొకరిని సెలెక్ట్ చేసుకున్నాను, లేచి వాళ్ళని అభిషేకించాలి. నువ్వు దుఃఖించుట ఆపు, మానుకో. దేవుడు ఎంత దుఃఖపడ్డాడో సమూయేలు అంత దుఃఖపడ్డాడంట. సౌలు మరణకాలములో సమూయేలు సమాధిలో ఉండినప్పుడు సౌలు సమూయేలును లేపి ఆ సమాధిలో నుండి లేపి అడిగినప్పుడు, నాకు కలల ద్వారా స్వప్నాల ద్వారా ఊరిం ద్వారా ఏ విధంగా దేవుడు నాతో మాట్లాడట్లేదు, నన్ను ఎడబాసి నాకు పగవాడయ్యాడు దేవుడు, నువ్వైనా నాకు సాయం చేయవా అని సమూయేలుని అడిగితే సమూయేలు అంటాడు, ఇదిగో యెహోవా తీక్షణమైన కోపాన్ని నువ్వు నెరవేర్చలేదు, నువ్వు అవివేకపు పని చేశావు, ఆయన మనసుతో నువ్వు కలవలేదు, ఏకీభవించలేదు, అందుకే నిన్ను ఎడబాసి నీకు పగవాడైపోయాడు. కానీ దావీదుని మాత్రం జాగ్రత్తగా తీసుకున్నాడంట దేవుడు. ఫస్ట్ లోనే ఎన్నుకునేటప్పుడే దావీదుని గురించి ఇచ్చిన స్టేట్మెంట్, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా చిత్తమంతా నెరవేరుస్తాడు, నా హృదయానుసారుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. సో నేను ఇతన్ని ఏర్పరచుకోవచ్చు. సౌలు విషయంలో పశ్చాత్తాపడినట్లుగా, సౌలు విషయంలో బాధపడినట్లుగా దావీదు విషయంలో ఎన్నడూ బాధపడలేదంట దేవుడు, ఒక్కసారి కూడా, ఊరియా భార్య విషయం తప్ప ఇంకెక్కడా బాధపడలేదు దేవుడు దావీదుని బట్టి. దావీదు తర్వాత వచ్చిన రాజులందరినీ, ఇదిగో నా సేవకుడైన దావీదును బట్టి మిమ్మల్ని అట్లా ఉంచుతున్నా, లేకపోతే ఎప్పుడో మిమ్మల్ని నాశనం చేసేవాడిని. నా సేవకుడైన దావీదు చాలా తరాల తర్వాత కూడా యేసుప్రభు వారు కూడా దావీదు కుమారుడు అనబడ్డాడు. ఆయన దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోవద్దని కేకలేశారు రోగులు. ఎంత హృదయము ఏకీభవించి దేవునితో ఒక్కటైపోయి జీవించినాడో దావీదు. అదే కదా మన బాధ్యత, అదే బాధ్యత. ఆ బాధ్యతను దావీదు గ్రహించుకున్నాడు కాబట్టి పాడి గొర్రెలను మేపడం మాన్పించేసి తన స్వాస్థ్యాన్ని పరిపాలన చేయడానికి లేపుకున్నాడంట దావీదు. గొర్రెల కాపరి అక్కడి నుంచి తీసుకొని పోయి సింహాసనం ఎక్కిచ్చేశాడు. నా హృదయం నెరవేర్చేవాడే నాకు కావాలి అని. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము కూడా లేవాలి, మన బాధ్యతని మనము గ్రహించాలి. లేదంటే వాక్యానికి మనకి మధ్య ఉండిన బంధం కూడా పోగొట్టుకుంటాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సహాయం కోరుకుందాం. ప్రభు అలాంటి గ్రహింపు మనకి దయచేయాలని వేడుకుందాం. నీ ప్రేమే నీ బాధ్యత, వాక్యమే నీ బాధ్యత, నీ వద్దకు వచ్చిన వాక్యమే బాధ్యత. నీకు దేవుని పట్ల ఉండిన నీ ప్రేమే అంతే నీ బాధ్యత కూడా. మగ్దలేని మరియకి ఎవరు ప్రోత్సహించలా, ప్రేరేపించలా, నువ్వు అలా ఇలా చేయని గైడెన్స్ ఇవ్వలా, కానీ ఆమె ప్రేమే ఆమెకు బాధ్యత ఇచ్చింది. నేను ప్రభుని చూడాలి, ఆయనతో మాట్లాడాలి. నువ్వు వెళ్ళి నా సహోదరుతో చెప్పు అన్నప్పుడు కూడా, అయ్యో నేను స్త్రీని కదా, నేను ఎలా పోయి చెప్పాను, నేను చెప్పిన వీళ్ళు నా మాట నమ్ముతారా? మొదట పోయి చెప్పినప్పుడే పిచ్చి మాటలు అని చెప్పేసి నమ్మలేదంట శిష్యులందరూ. లేచి ఉన్నాడు అని స్త్రీలందరూ పోయి చెబితే పిచ్చి మాటలు అని చెప్పి నమ్మలేదంట, విశ్వసించలేదంట. ఇప్పుడు నేను వెళ్ళి చెప్తే నమ్ముతారా? అసలు ఏం ఆలోచించలేదమ్మ, ఒక స్త్రీ అయ్యండి కూడా, 7 దయ్యములు వెళ్ళగొట్టబడిన స్త్రీ, నేను పోయి ప్రభు లేచాడంటే, నేను చూచానంటే నమ్ముతారా? లేదు, ఏం లేవు. నేను ప్రభును చూచాను అన్న సాక్ష్యమే అన్నిటినీ గెలిచేసింది. నా ప్రభు అన్నమాట అన్నిటినీ గెలిచింది ఆమె. గెలుచుకొని భయపడి దాక్కున్న శిష్యుల దగ్గరికి వెళ్ళి ప్రకటన చేసింది, నిలబడి ప్రవచన ప్రకటన చేసింది, నేను ప్రభువును చూచాను, ఆయన నాతో ఈ మాటలు చెప్పాడు అని. నిజంగా మనం కూడా ఈ మధ్యాహ్న కాల సమయంలో మన బాధ్యతని గ్రహించాలి. నీ పట్ల ఎంత భారం ఉందో, నీ మీద ఎంత బాధ్యత ఉందో,
నీకు తెలుసు నశించిపోతుంది లోకము అని. అయినా మనకి భారం కలగట్లా, అయినా మనకి బాధ్యత కలగట్లా. ఎవరికి తెలియదు ఎంతమంది నశించిపోతున్నారో? తెలుసు, అందరికీ తెలుసు. కానీ భారం కలిగిన వాళ్ళు లేరు, బాధ్యత కలిగి ఉన్నోళ్ళు లేరు. అది ఎంత స్వార్థమో కదా. దేవుడేమో దుఃఖారావం చేస్తా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు. అరే, నా పోలికలో చేయబడిన వాళ్ళు, నా రూపంలో చేయబడిన వాళ్ళు. ఆయన ఆత్మను కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నాం, ఆయన రక్తమే, ఆయన దేహమే అని చెప్పుకుంటున్నాం. కానీ ఆయన ఆలోచనలో, ఆయన బాధలో అంత కూడా తెలియదు మనకి. మన పనులు మనవే, మన బాధ్యతలు మనవే, మన ఇష్టాలు మనవే, మన జీవితం మనదే. మీరు అందరూ తమ సొంత కార్యాలను చూసుకుంటున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యాలను ఎవరు చూస్తారు? ఎవరు చూస్తారు? ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభు నిన్ను దర్శించాలి, ప్రభు నీ హృదయం తెరవాలి. దానియేలు వలె మనం కూడా ఒక తీర్మానానికి వద్దాం, మనం కూడా ఒక నిబంధన చేసుకుందాం, ఒక ప్రమాణం చేసుకుందాం. ఆయన వాక్యములారా మనల్ని పిలుస్తారు. అలాగా పౌలు అన్నట్లుగా నన్ను పోలి నడవండి అన్నట్లుగా మనల్ని గురించి చెప్తారా? అలాగా పెద్ద పెద్ద భారాలు ఏమో, దేవుడు పెద్ద భారం ఇస్తాడో, చిన్న భారం ఇస్తాడు, ఏది ఇస్తాడో. మగ్ధలేని మరియ 40,000-50,000 మంది మధ్యలో నిలబడి యేసే దేవుడని విశ్వసించండి అని ప్రకటన చేయలా. అలా నిలబడి చెప్పాల్సిన అపోస్తలులు అందరూ భయపడి కూర్చుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడి చెప్పింది, ప్రభు లేచున్నాడు, భయపడకండి అని. ఆమె అపోస్తలులకు అపోస్తలురాలైంది. చిన్న పనే, కానీ అది దేవుని విషయంలో చాలా బాధ్యత కలిగిన పని. అది ఏంటో, నీ జీవితానికి అది ఏంటో నాకు ఇదే అని నువ్వు సెట్ చేసుకోవద్దు. నువ్వు ఆశపడద్దు, నేను అలా చేయాలి, నేను ఇలా చేయాలని నువ్వు డెసిషన్ తీసుకోవద్దు. మోషే అనుకున్నాడు అలా, నేను ఎలాగో విమోచించాలి కదా ఈ ప్రజల్ని అని చెప్పేసి దేవుడు పిలువక ముందు, దేవుని సమయం రాకమునిపై పోయి ఆ ఐగుప్తీయుడు హెబ్రీయుని చంపుతుంటే పోయి ఐగుప్తీయుని కొడతాడంట. హెబ్రీయుని పక్షంగా న్యాయం, ఇశ్రాయేలీని పక్షంగా న్యాయం చెప్పడానికి. వెంటనే అతని తర్వాత తిరగబడుతుంది ఆ సిచ్యువేషన్ అంతా. చివరికి ఏమైపోయిందంటే ఐగుప్తు నుండి పారిపోవాల్సి వచ్చింది, రాజు దగ్గర నుండి పారిపోవాల్సి వచ్చింది. మనం అలా తొందరపడొద్దు. 40 సంవత్సరాల తర్వాత దేవుడు పిలిచాడు, రా ఐగుప్తులోనికి రా, ఆ రాజుతో మాట్లాడి నా ప్రజలందరినీ బయటికి తీసుకెళ్ళాలి. టైం, సమయం. ఇంకా అదే కదా, చాలా సమయం ఉంది కదా, ఎప్పుడు పిలుస్తాడో, ఎప్పుడు మాట్లాడతాడో అని ఎదురు చూస్తుంటే పిలిచే లోపల రాకడ కూడా వచ్చేస్తుంది, మనం వెళ్ళిపోతాం కూడా. ఆ గ్రహింపు నీ పిలుపు. నువ్వు ఎప్పుడైతే నీ బాధ్యతని గ్రహిస్తావో అదే నీ పిలుపు. మధ్యాహ్నకాల సమయంలో ప్రభు సన్నిధిలో వేడుకుందాం, ప్రభు సహాయపడతారు. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. ఆమెన్, ఆమెన్.